నమస్తే. ప్రజెంట్ మనం మోకిలాలో ఉన్నటువంటి లా ఫలోమా విల్లాస్‌లో ఉన్నాం. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలు 2 రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో చాలా చోట్ల కూడా చెరువులన్నీ కూడా నిండడం జరిగింది. కుంటలు నిండడం జరిగింది. రోడ్ల మీదకి వర్షపు నీరు రావడం జరుగుతా ఉంది. చాలా సందర్భాల్లో ఒక్కొక్క సంబంధించినటువంటి ఏరియాల్లో వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే లా ఫలోమా విల్లాస్‌లో ఉన్నామో ఈ లా ఫలోమా విల్లాస్‌కు సంబంధించినటువంటి సుమారుగా 250కి పైన సంబంధించినటువంటి ఇక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క విలాసవంతమైనటువంటి ఏరియాగా చెప్తా ఉంటారు. ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటువంటి ఏరియాగా చెప్తా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో సుమారుగా 250 ఇళ్లలోకి పూర్తి స్థాయిలో నీళ్లు చేరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు చాలామంది కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓనర్సే కానీ ఇక్కడ అంటే ఈ యొక్క ఏరియాలో లా ఫలోమాలో ఉన్నటువంటి దీంట్లో ఇదంతా కూడా ఒక స్విమ్మింగ్ పూల్ను తలపించేటువంటి విధంగా ఇక్కడ నీళ్ళను చూస్తే స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ చాలా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి కూడా దాదాపుగా 2-3 రోజుల కానించి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క విల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా 2-3 రోజుల కానించి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ విల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చి ఏదైనా తీసుకురావాలన్నా లేకపోతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. దీంట్లో నుంచే వాళ్ళందరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు సైతం కూడా వాళ్ళు ఇక్కడికి రాలేకపోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి కనీసం మమ్మల్ని పలకరించేటువంటి వాళ్ళు లేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఈ సంబంధించినటువంటి విల్లా ఖరీదు దాదాపుగా 7-8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలు ఉంటాయి. ఇట్లాంటి విల్లాల్లోనే ఈ విధమైనటువంటి స్టోరేజ్ వాటర్ను చూస్తూ ఉన్నాం. దాదాపుగా మోకాళ్ళ లోతుకు పైన ఉన్నటువంటి వాటర్ చేరడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కార్లు సైతం కూడా దీంట్లో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇంతకుముందు కూడా దీంట్లో ఉండేది. ఇప్పుడు కొంత ఈ ఫ్లో తగ్గుతూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీళ్ళు అధికారులు వచ్చి వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రిస్క్ టీమ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి వాటర్ని ఇక్కడ నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఒకసారి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఎదుర్కొంటా ఉన్నారు? ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ. అంటే మీ ఇళ్లలోకి రావడం జరిగిందా వాటర్ అంతా? మా ఇంటికి రాలేదు, మాది కొంచెం పై అప్ లో ఉంటది. ఈ 2 rows లో మాత్రం వచ్చినాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా ఈ వాటర్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎవరైనా అధికారులు రావడం జరిగింది? ఎవరు రాలేదు ఇక్కడికైతే. ట్రై చేస్తున్నారు కానీ మొత్తం మునిగిపోయింది. సో ఎక్కడికి వాటర్ పంపడానికి కూడా లేదు ఇక్కడ నుంచి. ఇదే డౌన్ లో ఉంటది. సో ఏమని చెప్తారు ఇప్పుడు ఇట్లా ఖరీదైనటువంటి ఈ విల్లాస్లో ఉండడం, ఇట్లాంటి వాటర్ కూడా చేరడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకా 3 years నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఈసారి కొంచెం మొత్తం ఎక్కువ వర్షం ఉండేసరికి ఇప్పుడు ఎక్కువ ఉంది. మరి ఎవరేం చేయట్లేదు. ముందు బిల్డర్స్ ఏం చేయలేదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు. సో తెలియదు ఏమవుతుందో. మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ప్రతిసారి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇట్లాంటి మీ సమస్యను తీసుకుపోలేదా? తీసుకెళ్లారు. మార్నింగ్ నుంచి మీడియా కూడా ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యే కూడా వస్తా అన్నారు. మరి సొల్యూషన్ ఉంటుందో లేదో, వాళ్ళు మాత్రం ఏం చేస్తారో మాకు తెలీదు. మోస్ట్లీ పక్క కమ్యూనిటీస్ నుంచి వాటర్ ఇక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. సో అది ప్రాబ్లం. వాళ్ళు ఆపాలి ఫస్ట్ కమ్యూనిటీస్ డైవర్ట్ చేయడం. దానికి ఏమైనా గవర్నమెంట్ హెల్ప్ చేస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళపైన ఏమైనా కంప్లైంట్ పెడితే బాగుంటుంది. లైక్ మా ఇంటి పక్క నుంచే వాటర్ వస్తాయి, పక్క కమ్యూనిటీ నుంచి హోల్స్ పెట్టి ఉంటాయి వాల్ మొత్తం, కాంపౌండ్ వాల్లో. 2 రోజుల కానించి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? మీరు దీంట్లోనే ఉన్నారా? ఎందుకంటే ఇలానే రావాలి ఇంకా నడుచుకుంటే. నిన్న చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న చాలా ఎక్కువ ఉండే వాటర్. పెద్ద కార్స్ వస్తే కష్టంగా, కానీ చిన్న కార్స్ ఆగిపోయినాయి చాలా ఇక్కడ నిన్న. సో మా కార్ కూడా బయట ఉంచేసాం. వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి అవసరం ఉంటే. కార్లు కూడా బయటికి లోపలికి తిరిగేటువంటి పరిస్థితి లేదు అసలు లేదు. మొత్తం అంతా కూడా చెరువును తలపిస్తా ఉంది. అవునవును. నిన్న ఇంకా ఎక్కువ ఉండే, చాలా ఎక్కువ ఉండే. నిన్న ఎండేవర్ లో కూడా రావడం కష్టమైనాయి. ఫార్చునర్ ఎండేవర్ కూడా రాలేదు లోపలికి. ఇవాళ చిన్న కార్స్ కూడా రావు ఇంకా. ఓకే, చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల కానించి కూడా అంటే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఆ కార్లు కూడా లోపలికి రానటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాదు, దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల నుండి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్సే ఎదుర్కొంటూ ఉన్నాం. మేము చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా చర్యలు శూన్యంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఇప్పుడు
ఇప్పుడు కొంత ఫ్లో తగ్గినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి పూర్తిగా వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. చూద్దాం ఇక్కడ ఇళ్లల్లో ఉన్నటువంటి మీరు ఇక్కడేనమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడే పని చేస్తారా? మీరు ఇక్కడే పని చేస్తారు. ఎన్ని రోజులు అవుతా ఉంది ఇట్లా? ఇంత పెద్దగా ఇంతకుముందు ఎప్పుడైనా చూడడం జరిగిందా? వచ్చినాయి కానీ కొంచెం తక్కువ ఉండే, ఈసారి ఇంకెక్కువ చాలా వచ్చినాయి. మొత్తం ఇళ్లలోకి అందరికి అన్ని ఇళ్లలోకి పోయినాయి సార్, పోయినాయి, అందరు తనుకోయినాయి, బాగానే వచ్చినాయి. చాలా ఇబ్బంది ఉంది సార్ వాళ్ళకు, మేడం వాళ్ళకు. పాపలు కూడా ఎవరు బయటకు వెళ్ళారు ఈ రోజు అయితే. ఒక్క పాప కూడా బయటకు రాలేదు. జిమ్ములకు జైని కూడా రాలేరు ఇక్కడ. మేము కూడా అక్కడ పని చేసే వాళ్ళమే, అక్కడ కూడా మేము అవతలు కూడా వెళ్ళలేము. ఇక్కడనే ఉన్నాము, ఇప్పుడు మొన్నటి సంది ఇక్కడనే ఉన్నాము. ప్రతిసారి వస్తాయి పంట అంటే వస్తాయి ప్రతి సంవత్సరం, చాలా కూడా ఇట్లా వస్తాయి సార్. ఇంకెక్కువ కూడా వస్తాయి, కూడా వస్తాయి, ఎక్కువ కూడా వస్తాయి. చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి అంటే చాలా ఏళ్ళ కానించి కూడా ఇట్లాంటి సమస్యనే ఫేస్ చేస్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కనబడతా ఉంది, ఈ డోర్లు కనబడతా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విల్లాలో ఉన్నటువంటి ఈ రూమ్స్ కూడా కనబడతా ఉన్నాయి కదా. అంటే ఈ సంబంధించినటువంటి విల్లా ఖరీదు దాదాపుగా 7 నుంచి 8 కోట్ల రూపాయలకు ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా అఫీషియల్గా కట్టినటువంటి సంబంధించినటువంటి కట్టడంగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఎక్కడ ఏ మోరి ఉంటుందో, ఎక్కడ ఏ బొందు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రానటువంటి పరిస్థితి, ఇక్కడ కింద ఉన్నటువంటి ఫ్లోర్లో ఉండట్లేదు, పైకి పోయి వాళ్ళు తలదాచుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి తడి కనబడతా ఉంది. ఆ తడి అంటే దాదాపుగా ఆ డోర్కు పైకి ఇంకా వాటర్ వెళ్ళినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని చూసినట్టయితే కొంతమంది వాహనదారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎన్ని రోజుల కాని నుండి ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, అసలు ఏంటిది, అసలు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నటువంటి దానిపైన కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 250 ఫ్లాట్లకు పైన చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తాం, పెద్ద వెహికల్ కూడా ఇక్కడ నుంచి పోనటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ఈ కార్లు కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకంటే 2-3 రోజుల కానించి కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయటకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. ఇక చిన్న కార్లు అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ కంటే ఎక్కువగా ఈ ఏదైతే ఒక చెరువును తలపిస్తూ ఉందో దీంట్లో నుంచి బయటికి రావాలంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరు కూడా ఈ కాలనీ వాసులంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ బయటికి వెళ్ళాలన్నట్టు అయితే బయటికి వెళ్ళాలంటే కన్ఫామ్గా దీంట్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, కానీ దీంట్లోకి వెళ్ళి కార్లు కూడా ఇంతకుముందు వెళ్ళలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఇప్పటికే ఈ మోకాల లోతు నీళ్లు వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా ఇంతకంటే ఎక్కువగా నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఒకసారి సంబంధించినటువంటి కొంతమంది కాలనీ వాసులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది, ఎందుకంటే ఈ బిల్డింగ్లను మనకు చూస్తేనే అర్థమవుతూ ఉంది ఇది ఎంత కాస్ట్లీ అయినటువంటి ఏరియా. ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ సీసీ కెమెరాలు కనబడతాయి. మరొక పక్కన ఈ అన్ని హంగులతోటి ఏర్పరచుకున్నటువంటి దాదాపుగా మనం అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా 7 నుంచి 8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క విల్లా ఖరీదు అంటేనే మనకు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏదైతే ఈ మోకిలాలో ఉన్నటువంటి ఈ యొక్క లాపలోమ విల్లాస్కు సంబంధించినటువంటి కాలనీ వాసులు కూడా సైతం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, దీంట్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఇక్కడ నీటిని కూడా పంపించాలి బయటకు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విల్లాలో నివసించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో చూస్తూ ఉన్నాం కదా, ఇదే ఫలోమా విల్లాస్ అన్ని కూడా ఇదంతా కూడా అంటే ఎట్లయితే ఈ బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయో అంటే ఖరీదైనటువంటి విల్లాస్గా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే దాదాపుగా 500 స్క్వేర్ ఫీట్లో దాదాపుగా 8 నుంచి 9 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు. అంతేకాకుండా దీంట్లో మరి చూస్తూ ఉన్నాం వాటర్ స్టోరేజ్ ఏ విధంగా ఉందనేది, వీటన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కొంత ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి ఖాళీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడ
మనకు ఎదురుగా కూడా అంటే దాదాపుగా ఇక్కడ 250 సంబంధించినటువంటి ఇట్లాంటి విల్లాస్ ఉంటాయి. ఇట్లాంటి ఇండ్లు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 250 ఉంటాయి ఇక్కడ. పలామా విల్లాస్ ఇదంతా కూడా పలామా విల్లాస్. ఇట్లా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఇండ్లల్లోనే దాదాపుగా 2-3 రోజుల కానుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీంట్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డట్టుగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇళ్లలోకి కూడా నీళ్ళు రావడం జరిగింది. బయటకు వచ్చేందుకు కూడా మాకు అసలే వీలు కాలేదు, ఇబ్బందులు పడ్డాం అన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిసారి ఇట్లాంటి ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇంత ఖరీదైనటువంటి ఇంత ఖరీదుతోటి ఇల్లు కట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాటర్ తోటి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాలకు లోపలికి నీరు రావడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కాసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ ఈ బిల్డింగ్‌లోనే చాలా వరకు కూడా నీటితోటి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంతమంది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులే కావచ్చు, మరి కొంతమంది అధికారులు ఇక్కడ నుంచి నీటిని బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడిప్పుడే ఈ సంబంధించినటువంటి ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఇప్పుడిప్పుడే ఈ విల్లా వాసులంతా కూడా ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనంకి రావడం జరుగుతూ ఉంది. నీళ్ళన్నీ కూడా కొంత బయటికి పోవడంతో కొంత వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునేటువంటి తీరుగా మారిపోయిందని అయితే స్పష్టంగా అయితే కనబడతా ఉంది. ఈరోజు ఉదయం వరకు కూడా అంటే 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా మునిగిపోవడం జరిగింది. చాలా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు. మరో పక్కన చాలా ఇండ్లకి 250 వరకు ఉన్నటువంటి ఇండ్లలో దాదాపుగా 120కి పైన ఉన్నటువంటి ఇండ్లలోకి నీరు చేరడం జరిగింది అన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. प्रॉब्लम ये 3 साल से है. हर साल हमारे यहाँ पे क्योंकि ड्रेनेज नहीं है, कहीं पे भी पानी जाने का रास्ता नहीं है. सामने से भी जितना पानी है सारा पानी अंदर आता है. कोई ड्रेन नहीं है. आप अगर पूरा कम्युनिटी घूमोगे तो आपको कहीं पे भी कोई ड्रेन नहीं मिलेगा. तो आपको ये सारा पानी जो बारिश का पानी है, बाहर का पानी है, सब कुछ इधर ही आता है, आके पूरा फ्लड हो जाता है. अब क्योंकि ये सामने वाला कंस्ट्रक्शन हो रहा है तो उधर का पानी जनरली क्या होता है, ला पोलोमा का पानी ये सारा ये कम्युनिटी से होके गुजरता है. अब because Raichandani has constructed that villa at a certain height, their community has been flooded, right? And the water is not flowing out in a natural flow, right? And because there are no storm drain, because the main road, if you see the road outside the main gate, that road has been under contention. Right. So they are fighting over that road. And that's why there has been no storm drains, provision for storm drains, street lights, nothing. As a result of which what has happened is their water is also not going out, our water is also not going out, and all of us, we are suffering in unison. Right? So now what we are just doing is, because they have been flooded, there are certain, I think 15 or 20 villas have been flooded. So they are just constructing now a temporary road or a tunnel sort of a thing for the water to go out, so that those houses, 20 houses, the water goes out of the community. Because we are neighbors, we are trying to help each other out, right? But it is the responsibility of the local government, of the municipality, to ensure that the stormwater drains are laid out, street lights are laid out, and these sort of things does not happen. We all have paid so much of money, right, to live in this community, and look at us, the way we are living, right? We don't have peace of mind to sleep properly, we don't have security. Now today you see these guys, how will they live? That whole boundary wall is broken, right? What sort of security does this community have? Absolutely nothing, right? So that is our biggest problem. We just want you to throw light on the pathetic situation that we have and the deplorable condition that we are living in. What is the MLA's reaction on this? The MLA's reaction is, see, he wants to help us, right? But at the same time, this issue needs to be highlighted by you guys so that more people connect with our situation, right? And it creates a pressure on the government to ensure that this is done in a timely manner. अभी अगर ये बारिश निकल गया, right? नेक्स्ट बारिश तक अगर हम ये पूरा स्टॉर्म वाटर ड्रेन वगैरह नहीं लगाएंगे तो नेक्स्ट ईयर हमारा फिर से सेम टाइप ऑफ सिचुएशन क्रिएट होगा. ठीक है. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అంటే ఇబ్బందులు? మేము ఇక్కడ ఇల్లు కొని ఉండడం 2019 నుంచి అండి. 2019 నుంచి
మాకు ఇల్లు మొత్తం స్థలము ఇల్లు కలిపి 1 crore దాకా అయింది. మేము ఇవ్వాల్సిన డబ్బులన్నీ మా బిల్డర్కి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఆయన ఎన్ఓసి ఇస్తేనే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 2019 నుంచి ఉంటున్నాం. జూన్ నెల మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్ జూలై పర్వాలేదు, ఆగస్ట్ నుంచి చెరువులు నిండిపోయి ఇంకా దారి ఇంకా ఎటంటే అటు. ప్రధానంగా ఇది డ్రైనేజ్ సమస్య అనేది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా డ్రైనేజ్ లేకు అంటారా? డ్రైనేజ్ కాదండి, ఈ ఏరియా పొలాలు అవి ఉండే కదా ఒకప్పుడు. సడన్గా హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చేసారు అందరూ, మరి ఎలా ఇచ్చారో మనకు తెలియదు. సడన్గా ఇళ్ళు వచ్చేసాయి. ఆ కమ్యూనిటీలో 200 ఇళ్ళు, ఈ ప్లాన్ ప్రకారం 100. అలా చుట్టుపక్కల మీరు చూస్తే అన్నీ వచ్చేసాయి. వచ్చినప్పుడు వాళ్ళు ప్లాన్ చేయాలి కదా, వర్షం పడితే నీళ్ళు ఎక్కడ పోతాయని చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ చెరువు నిండుతుంది. చెరువు నిండిన తర్వాత న్యాచురల్గా దానికి పల్లము ఎత్తు పల్లాలు బట్టి వస్తాయి నీళ్లు. వచ్చి ఇంకా ఎక్కడ దారుంటే అక్కడ వెళ్ళిపోవడం. ప్రతి అధికారులు ఏమంటారు, వాళ్ళు ఏం చేయలేము, మేము చేయడానికి ఏం లేదు అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, హెచ్ఎండిఏ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, చాలామంది డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేయాలి కదా, ఒకళ్ళు చేసే పని కాదు. అందరూ కలిసి చేసి, పోయిన సంవత్సరం కూడా ఆయన చెప్పారంట చేయించుతామని, కానీ ఏం అవ్వలేదు. మళ్ళీ వర్షాలకి మళ్ళీ ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నారంటే తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆర్డర్ పాస్ చేస్తాము, రేపు అందరూ మీటింగ్ జరుగుతుంది. ఈ రోడ్లో ఉన్న కమ్యూనిటీస్ అసోసియేషన్ వాళ్ళు లేకపోతే బిల్డర్స్ అందరూ వచ్చి కూర్చుని మాట్లాడి వాళ్ళు ఒక దారి అరేంజ్ చేశారనుకోండి, అందరూ పైప్ నీళ్ళని ఇంట్లో లోపలికి రానివ్వకుండా బయటికి వదిలేయాలని. ఇలా మనం రోడ్డు చివరికి వెళ్తే మూసీనది వస్తుంది, అందులోకి వదిలేస్తే అప్పుడు మాకేం ఇబ్బంది ఉండదు కదా, ఎవరు పట్టించుకోరు. ఇంకా అందుకని ఇలా వర్షాకాలం వస్తేనే మీకు ఇబ్బంది ఉంది. అవునండి, వర్షాకాలంలో ఇప్పుడు జూన్లో మనకి మొదలైతే అప్పుడు చెరువులంతా ఎక్కువ నీళ్ళు ఉండవు కదా. ఆగస్ట్ నుంచి, మొన్న వర్షాలు పడ్డాయి కదా ఆగస్ట్లోనే, ఒక్కొక్కసారి సెప్టెంబర్లో అవుతుంది ఈ సిచ్యుయేషన్, లేదంటే అక్టోబర్లో అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్ట్లోనే. అంతే, అదే దారి కదా. సో చెరువు ఎక్కడో ఉంది, ఎన్నో కిలోమీటర్ల దూరం. అది నిండాక ఈ మధ్యలో ఏమేమి విల్లాస్ ఉన్నాయో అవన్నీ అడ్డుకుని ఇలా వచ్చి, ఇప్పుడు మా తర్వాత ఏం లేవు, అంత ఖాళీ స్థలం. అలా వెళ్ళిపోయి మెయిన్ రోడ్కి వెళ్ళి, మెయిన్ రోడ్ దగ్గర నాలా ఉందంట, దానిలో కలిసి మూసీనదిలోకి వెళ్ళిపోతాయి. ఈ రోజు ఎవరు పంచాయతీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఆపద వచ్చిందని అంటే వస్తారు వాళ్ళు, మరి యాక్షన్ తీసుకోవాలి కదా అని. ఇప్పుడు ఈ రోజు అయింది, వాళ్ళు ఏదో చేయించుతున్నారు, నీళ్లు పోతాయి అనుకోండి, ఇంకా తర్వాత రేపటి నుంచి కనపడరు. ఇప్పుడు మేము వెళ్ళి రిక్వెస్ట్ పెట్టి లెటర్లు ఇచ్చి ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు, అవ్వదు అవుతుంది ఏం చెప్పరు, అంతే. ఇంకా No, there's a problem, right? We are living in a very pathetic situation here. I mean, for La Paloma at least, there are a lot of people there. For us here, we are in really great trouble here. Our builder also is not helping. You see the condition here, right? We are paying huge amount of maintenance here. Every month we are paying 9,000 rupees. I mean, do you think we should be paying 9,000 rupees as a maintenance here? No, right? So that's the problem. The builder sends goons here. If we don't pay the maintenance, he'll send goons, he'll cut electricity, he'll cut water, right? And we have taken it up with authorities. Let's see if they can help us. ఓకే, ఇప్పటివరకు మనం చూడడం జరిగింది ఈ పలోమా విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి నీరంతా కూడా ఇక్కడ ఎత్తుగా ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి పొలాలు, అంటే ఈ పూర్తి స్థాయిలో ఈ విల్లాస్ అన్ని కూడా ఇక్కడ పొలాల ఏరియాల్లో పంటలు పండించేటువంటి పొలాల్లో ఈ స్పష్టంగా కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లో అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఈ పొలాల నుంచి వచ్చేటువంటి నీరంతా నేరుగా ఇవంతా కూడా ఈ ఏదైతే వంపులో ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆ పలోమా విల్లాస్ కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి విల్లా లోపలికి నేరుగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంతా వాటర్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విల్లాస్లోకే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే 7 కోట్లు 8 కోట్లు ఒక్కొక్క విల్లాకు పెట్టి కొనుక్కున్నామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో ఈ విల్లాలోకే ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. ఈ నీరంతా కూడా లోపల డ్రైనేజ్ లేకపోవడంతో పూర్తిగా స్టోరేజ్ అయిపోయి అవన్నీ కూడా ఒకటేసారి స్టోరేజ్ అయిపోయి ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఈ నీళ్ళన్నీ వెళ్తూ ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కట్టినటువంటి బిల్డర్కు పట్టింపు లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరో పక్కన వాటర్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ పట్టింపు లేనటువంటి తీరుగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపుగా 5 ఏళ్ల కానించి కూడా ఇట్లాంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. ఇది ప్రతిసారి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మరో పక్కన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పించి పరిష్కారం అయినటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా దీనిపైన దృష్టి సారించండి, ఇక్కడ ఉన్నటువంటి విల్లాలోకి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో వీటిని ఆపించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ స్థానికమైనటువంటి
ఎమ్మెల్యే రావడం జరిగింది. ఎమ్మెల్యే రావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కూడా మరి ఇంకోసారి సమస్య రాకుండా చూస్తామని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి 250 ఇళ్లకు పైన ఉన్నటువంటి వాటిని కూడా 2 రోజులుగా ఇలా నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత బిక్కుగానే ఉన్నారు. ఇప్పుడే కాసేపు క్రితమే కొంత వర్షం అంతా కూడా రావట్లేదు. వర్షం కొంత రాకపోవడంతో కొంత ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. 2 రోజుల కానించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరి కురిసినటువంటి వర్షాలతో ఇక్కడ ఉన్నటువంటి ఫలోమాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది.